హాయ్ హలో. చాలామంది ఇలా ఆలోచన చేస్తున్నారు, నా వల్ల కాదు, నాతో కాదు, నేను ఏం చేయలేను. మీరు కూడా ఇలా ఆలోచన చేస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లైఫ్లో చాలామందికి చాలా రకాల గోల్స్ ఉంటాయి. నేను ఇవాళ ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను అలా అవ్వాలనుకుంటున్నాను అని చాలా రకాల గోల్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి చాలా హోప్స్ ఉంటాయి. కానీ ఆ హోప్స్కి కొన్ని బ్రేక్స్ పడతాయి. వాళ్ళ రిలేటివ్స్ వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల కానీ, ఫ్యామిలీస్ వల్ల కానీ వాళ్ళ గోల్స్కి బ్రేక్ పడుతూ ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకు ఒక అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతుంది. ఆ అమ్మాయి చాలా కష్టపడి చదవబోతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు ఫెయిల్ అవుతావు, ఇలా ఆ అమ్మాయిని డిస్కరేజ్ చేసేవాళ్ళు. సో ఆ అమ్మాయి ఫైనల్లో ఫిక్స్ అయిపోయిందనమాట. నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేను, నేను ఫెయిల్ అవుతాను అనేసి అని. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎదుటి వాళ్ళ మాటలు విని తనను తక్కువ అంచనా వేసుకుంది. సో ఎప్పుడు కూడా లైఫ్లో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటికి తీయండి. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. అసలు మీకు ఏం కావాలి, మీ గోల్ ఏంటి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏం చేస్తే మీ గోల్ని రీచ్ అవుతారు అనేసి ఇమాజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి దగ్గర కొన్ని గాడిదలు ఉండేవి. అతను రోజు వాటికి గడ్డి మేపి తాళ్ళతో కట్టేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే ఆ వ్యక్తి దగ్గర రెండు తాళ్ళు మాత్రమే ఉన్నాయి. మూడో దానికి తాడు లేదు. సో మిగతా రెండింటిని కట్టేశాడు. ఈ మూడో దానిని కట్టేయలేదన్నమాట. సో అది యజమాని తనని కట్టేయలేదు కాబట్టి అది గడ్డి తినేది కాదు. రోజు ఇలాగే జరిగేది. యజమానికి అర్థం కాలేదు ఇది ఎందుకు ఇలా చేస్తుంది అని. యజమానికి ఒకరోజు బాగా కోపం వచ్చి దాన్ని బాగా కొట్టాడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి యజమాని ఈ గాడిదను కొట్టడం చూసి, ఆగు, ఎందుకు దాన్ని కొడుతున్నావు అనగా, ఇది రోజు ఇలా గడ్డి తినడం లేదు అనేసి చెప్పాడు. మరి దీనిని ఎందుకు నువ్వు కట్టేయలేదు అని అడగగా, నా దగ్గర 2 తాళ్ళే ఉన్నాయి, అందుకే రెండింటిని కట్టేశాను, దీన్ని కట్టేయలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఒక పని చేయి, దీనిని తాడుతో కట్టినట్లుగా ఇమాజిన్ చేసుకో అని అన్నాడు. అప్పుడు ఆ యజమాని, ఒరే ఇది గాడిదరా, దీనికి ఇమాజిన్ ఎందుకు అని అన్నాడు. ముందు నువ్వు చెప్పినట్లు చెయ్యిరా అని ఆ వ్యక్తి చెప్పగా యజమాని దానిని తాడుతో కట్టేసినట్టుగా ఇమాజిన్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ గాడిద యజమాని తనని కాడితో కట్టేశాడు అనుకొని యజమాని చెప్పినట్లుగా నడుచుకునేది. ఇక్కడ యజమాని గాడిదను తాడుతో కట్టేయలేదు, కానీ ఇమాజిన్ వల్ల గాడిద యజమాని చెప్పినట్లుగా నడుచుకుంది. ఇలానే నిజ జీవితంలో కూడా ఎదుటివారు వారి మాటల ద్వారా మన జీవితాన్ని తాడుతో కట్టేస్తున్నారు. నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, ఇదంతా వేస్ట్, ఇలాంటి మాటల ద్వారా మనల్ని తాడుతో కట్టేస్తున్నారు. మన గోల్స్ని రీచ్ అవ్వకుండా చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఎదుటి వారికి మన జీవితాన్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఇవ్వకండి. ఈరోజు మనల్ని ఎవరైతే నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అన్ననోరే భవిష్యత్తులో మనము మంచి పోస్ట్లో ఉంటే కనుక వాళ్ళు అప్పుడు నీ వల్ల అవుతుందని నాకు తెలుసు, నువ్వు చేస్తావని తెలుసు అని తిట్టిన నోరే పొగుడుతుందనమాట. సో మన జీవితాన్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. మీ కోరిక ఎలా ఉండాలంటే చిన్న మొక్కతో మొదలై మహావృక్షంలా మారాలి. చిన్న మొక్క కూడా పెద్ద పెద్ద గాలను తట్టుకుంటేనే మహావృక్షంగా మారుతుంది. అలాగే మీ కోరిక ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడినప్పుడే మహావృక్షంలా దృఢంగా ఉంటారు.